పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో దేశంలోని 543 లోక్సభ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 3 దశల్లో పోలింగ్ ముగిసింది. 4వ దశ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఇందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 4వ దశ ఎన్నికలు జరిగే 10 రాష్ట్రాల్లోని 96 స్థానాల్లో ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. నాలుగో దశలో 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో మొత్తం 1717 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోని 96 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు కూడా రేపు పోలింగ్ జరగనుంది. కాగా తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలకు ఒకే రోజు పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలో 17 స్థానాలకు 525 మంది పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలకు 454 మంది పోటీలో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన 3 విడతల్లో పోలింగ్ 65% మించలేదు. ఈ నేపథ్యంలో 4వ విడతలో పోలింగ్ పెంపునకు ఈసీ చర్యలు చేపట్టింది. వాతావరణం కూడా చల్లబడ్డంతో పోలింగ్ ఈసారి 70% పైగా నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.